దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున 1:30 గంటల నుంచే ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారి దర్శనం ప్రారంభమైంది. 11:30 వరకు వైకుంఠ వాహనంపై స్వామి భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం గ్రామోత్సవం జరగనుంది. స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కోసం పోటెత్తిన భక్తులతో ఆలయం సందడిగా మారింది. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున 1:30 గంటల నుంచి ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం ప్రారంభమైంది. 11:30 వరకు వైకుంఠ వాహనంపై స్వామి భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం గ్రామోత్సవం జరగనుంది. స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కోసం పోటెత్తిన భక్తులతో ఆలయం సందడిగా మారింది. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి లైవ్లో అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి. లో వచ్చేటటువంటి ఏకాదశి ఏదైతే ఉందో ఏకాదశిలో వైకుంఠ ఏకాదశి, అలాగే ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి రోజు మహావిష్ణువు గరుడ వాహనంలో దేవలోకం నుంచి భూలోకంలోకి వచ్చిన తర్వాత భక్తులందరికీ ఆ 3 కోట్ల ఎవరైతే ఈ 3 కోట్ల దేవతలందరితో కలిసి భూలోకంలోకి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తారనేటువంటి నేపథ్యంలోనే ఈ రోజు ఒక ప్రత్యేకత సంబంధించినటువంటి ముక్కోటి ఏకాదశికి సంబంధించి భక్తులు వైష్ణవ దేవాలయంలో గరుడ వాహనం మీద ఉన్నటువంటి మహావిష్ణువు దర్శించుకొని ఆ దీవెనలు తీసుకునేటువంటి పరిస్థితి అయింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనము కడప నగరంలో ఉన్నటువంటి ఏదైతే దేవుని కడుపులో ఉన్నటువంటి తిరుమల తొలి గడప అయినటువంటి దేవుని కడుపులో ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నామో ప్రస్తుతము. ఇక్కడ విజువల్స్ లో మనం చూసుకున్నట్లయితే ఈ ఉదయం నుంచి అంటే ఉదయం తెల్లవారుజామున ఉన్నటువంటి 1:30 నుంచి భక్తులు ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి గరుడ వాహనంలో ఉన్నటువంటి దేవుని దర్శించుకోవడానికి భక్తులు పోటెక్కినటువంటి పరిస్థితి అయింది. ప్రస్తుతం దేవుని దర్శించుకునేటందుకు భక్తులు పోటెక్కినటువంటి నేపథ్యంలోనే స్వామివారిని దర్శించుకునేటువంటి భక్తులను మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఒక్కరోజు ఏదైతే ఏకాదశి తొలి ఏకాదశిలో స్వామివారిని దర్శించుకున్నట్లయితే ఆ 3 కోట్ల ఏకాదశులకు ఈ ఒక్క ఏకాదశి సమానమైనటువంటిది అనే నమ్మకంతోనే భక్తులు స్వామివారిని దర్శించుకొని ఇక్కడ ఇచ్చేటటువంటి ఏదైతే ఉన్నాయో తీర్థ ప్రసాదాలు కావచ్చు, అలాగే ఆ స్వామివారికి ఇచ్చేటటువంటి ఆ పుష్పాలు కావచ్చు తీసుకునేటువంటి దానికి భక్తులు పోటెత్తేటువంటి పరిస్థితి. ఉదయం నుంచి ఈ దేవదేవుని దర్శించుకోవడానికి భక్తులు ఈ దేవాలయానికి వచ్చి ఏదైతే ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పూజారులు ఇచ్చేటటువంటి అలాగే భక్తులు పూజారులు ఇచ్చేటటువంటి ఏదైతే ఉన్నాయో వాటిని స్వీకరించేటువంటి పరిస్థితి ఉంది. మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఈ ఒక్కరోజు దర్శించుకునేటటువంటి గరుడ వాహనంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ మహాశివ కావచ్చు, అలాగే వంశదేవాలయం ఉన్నటువంటి దర్శనం చేసినటువంటి భక్తులు కావచ్చు, ఈ ఒక్కరోజు దర్శించుకునేటువంటి నేపథ్యంలోనే ప్రతి ఏదైతే ధనుర్మాసంలో వచ్చేటటువంటి మొదటి ఏకాదశి రోజే ఈ ఒక్కరోజు దర్శించుకున్నటువంటి పరిస్థితిలో 3 కోట్ల ఏకాదశులకు ఈ ఒక్క ఏకాదశి సమానమైనటువంటిది ఆ నానుడితోనే భక్తులు ఉదయం నుంచి అన్ని దేవాలయంలో ఏదైతే ఈ దేవాలయానికి సంబంధించినటువంటి ఇక్కడ సులువైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటువంటి పరిస్థితి. అయితే ఈ ఒక్కరోజు దర్శించుకునేటువంటి ఏకాదశి రోజు ఇక్కడ దేవాలయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఆ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు కట్టుదిట్టమైనటువంటి భద్రత, అలాగే ఇక్కడ తొక్కిసలాట జరుగుతున్నా కావచ్చు, అలాగే భద్రత కావచ్చు, కట్టుదిట్టమైనటువంటి భద్రతలో భక్తులకు దర్శనమిచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఈ ఏదైతే ఈ వెలుగడ పైనటువంటి దేవుని గడపలో జరిగినటువంటి ఈ దేవదేవుని దర్శించుకునేటువంటి వచ్చేటటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా అలా టీడీటీ అధికారులు కావచ్చు, అలాగే ఆలయ అధికారులు కావచ్చు, అలాగే పోలీసులు కూడా 5 మంది సీఏలు, అలాగే 9 మంది ఎస్ఐలతో పాటు దాదాపు 200 మంది పోలీసుల భద్రతలో భక్తులకు స్వామివారి దర్శనం కలిగించేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే ఈ ఏకాదశి రోజు ఉదయం నుంచి కూడా భక్తులు ఏదైతే దేవాలయంలో దేవదేవుని దర్శించుకునేటువంటి వచ్చిన పరిస్థితి ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే పోటెక్కినటువంటి భక్తులు క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా
ఆ దర్శన అవకాశాలన్నీ కల్పించడం పరిస్థితిలోనే ఉందని చెప్పుకోవచ్చు ఓవరాల్ గా చూసినట్లయితే. ఓకే రైట్. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.